దళితుల్లోని మాల మాదిగ సామాజిక వర్గాలను అసభ్యంగా దూషించి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసులో కాజీపేటకు చెందిన నిందితుడిని అతడి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు మాట్లాడారు. మండలంలోని కాజీపేటకు చెందిన చెల్ల నాగరాజు చెన్నైలో కరెంటు పనులకు వెళ్తూ ఉంటాడు. చెన్నైలో పనిచేయగా వచ్చిన డబ్బుతో గ్రామానికి వచ్చి మద్యం తాగి తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఈ నెల 26న చెన్నై నుండి వచ్చిన నాగరాజు 27న ఫూట్గా మద్యం తాగాడు. నందివెలుగు గుంటూరు రోడ్లో గుంటూరు నుండి కొలకలూరుకు చెందిన బుల్లా వివేక అతని భార్య బైక్పై వస్తుండగా మార్గ మధ్యంలో కాజీపేట వద్ద ఆవుల మంద అడ్డు వచ్చింది. అదే సమయంలో నాగరాజు వివేక్తో ఘర్షణ పడి దుర్భాషలాడి దాడి చేశాడు. అడ్డుకోబోయిన వివేక్ భార్యను నెట్టివేసి అసభ్యంగా దూషించాడు. దంపతులు కొలకలూరు వెళ్లిపోయిన అనంతరం నాగరాజు బైక్పై కొలకలూరు సెంటర్లోని అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల వద్దకు వెళ్లి ఫేస్బుక్ లైవ్ వీడియో పెట్టి మాల మాదిగ సామాజిక వర్గాల ప్రజలను అసభ్యంగా దూషించాడు. తిరిగి ఇంటికి వెళ్లి తీవ్ర అసభ్య పదజాలంతో మరో వీడియో పోస్ట్ చేశాడు. దీనిపై దళిత సంఘాలు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. బాధితుడు వివేక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. నిందితుడు ఇంట్లో వీడియో రికార్డు చేస్తుండగా అతని తల్లి పద్మ అలియాస్ వెంకమ్మ దళితులను కించపరిచే విధంగా మాట్లాడటంతో ఆమె పైన కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నాగరాజుకు 2019లో వివాహం కాగా మద్యానికి బానిసైన భర్తతో వేగలేక భార్య 2024లో విడిచిపెట్టిందని చెప్పారు. నిందితుడిపై రౌడీ షీట్ తెరవనున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో రూరల్ సిఐ నాయబ్ రసూల్, ఎస్ఐ కె ఆనంద్ సిబ్బంది ఉన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొలకలూరు గ్రామానికి చెందిన వివేక్ అనే అతని భార్య కోమలి అనే వాళ్ళు బైక్ మీద వెళ్తూ ఉన్నారు. అక్కడ ఎదురుగా పశువులు మంద ఎదురొస్తే పక్కన ఆపకుండా వెళ్తున్నాడని అక్కడ తాగి ఉన్న చల్లా నాగరాజు అనే వ్యక్తితో గొడవ జరుగుద్ది. ఒక ఆల్టర్కేషను. ఈ ఆల్టర్కేషన్ జరిగిన సమయంలో ఈ చల్లా నాగరాజు అని అతను బూతు తాగి ఉంటాడు, బూతులు తిడతా ఉంటాడు. ఎందుకన్నా నేను ఫ్యామిలీతో ఉన్నాను, నన్ను బూతులు తిట్టమాక, నేను కూడా కొలకలూరు విలేజ్ అని మాది అని చెప్పి అంటే ఇతను కొలకలూరు అనగానే కొలకలూరు మాదిపల్లి అనగానే అతను క్యాస్ట్ అబ్యూజ్ చేస్తాడు. అతను ఫ్యామిలీతో ఉన్నాడు, సరిపెట్టుకుని వెళ్ళిపోతాడు. కానీ ఈ చల్లా నాగరాజు అనే అతను ఆ తాగిన మత్తులో దానికి సంబంధించిన ఒక వీడియో అతను స్వయంగా రికార్డ్ చేసుకొని అతనికి ఫేస్బుక్ ఉంటుంది, ఆ ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాడు. ఈ అప్లోడ్ చేసిన క్రమంలో మాకు వచ్చిన అతను చూసి ఇమీడియట్గా కంప్లైంట్ వచ్చి మాకు ఇలా మమ్మల్ని కులదోషం చేశాడు, నన్ను మా ఫ్యామిలీని అబ్యూజ్ చేస్తున్నాడని కంప్లైంట్ ఇవ్వగానే మేము ఎస్సీ/ఎస్టీ యాక్ట్ కింద కేసు రిపోర్టు తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాం. అతన్ని ఈ చల్లా నాగరాజ్ అని అతను కాజీపేట గ్రామస్తుడు. అతను మద్రాసులో ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటూ ఉంటాడు. 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వస్తాడు. తల్లి తప్పితే ఎవరు లేరు, భార్య కూడా అతన్ని వదిలేసింది. 26వ తారీఖున మద్రాసు నుంచి వచ్చాడు. వచ్చిన డబ్బులతో తాగుతూ తిరుగుతూ 27వ తారీఖున ఈ గొడవలో ఇన్వాల్వ్ అయ్యి నేరం చేశాడు. అతన్ని నిన్న అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు ఎస్సీ/ఎస్టీ యాక్ట్ కింద అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. అతని మీద తర్వాత మేము బైండ్ ఓవర్ చేస్తాము. ఇటువంటి చర్యలు కులానికి సంబంధించిన బూతులు తిట్టడం, అబ్యూజ్ చేయడం అనే దాని మీద అతనికి రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాము. ఈ సందర్భంగా మేము మీడియా ముఖంగా అందరికీ తెలియపరిచేది ఏంటంటే, అతను ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన తర్వాత ఎవరు చూశారో అతను హెచ్చరించారు. దాని మీద అతను మరలా దాన్ని డిలీట్ చేసి మాదిగా మాలాని తిట్టాను, నన్ను క్షమించండి అని ఒక క్షమాపణ కోరుతూ ఒక వీడియో కూడా దాంట్లో మళ్ళీ అప్లోడ్ చేశాడు. బట్ ఇవన్నీ కూడా తాగిన మత్తులో చేయడమే కానీ అక్కడ ఇంటెన్షన్ అనేది వేరే విధంగా లేదు. కాబట్టి అందరూ దీన్ని సహృదయంతో తెనాలి కానీ అందరూ ఈ వీడియో ఎవరు చూసి బాధపడిన వాళ్ళు అందరూ కూడా సహృదయంతో అది అతను తాగి చేసిన తప్పుగానే మీరు పరిగణించాలి. మేమైతే చట్టపరంగా కఠినంగా అమలు చేస్తాము. అతనికి ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము. తర్వాత అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి ఫ్యూచర్లో ఇలాంటి పొరపాట్లు మళ్ళీ ఎవరు చేయకుండా అందరికీ కూడా అతను లెసన్ అయ్యే విధంగా ఈ కేసుని మేము బిల్డ్ చేసి కోర్టుకు పంపిస్తున్నాము. ఏమీ లేవు, ఇతని కేసులు ఏమీ లేవు. భార్య ఒక తల్లి ఉంది, ఆ తల్లిగారిని కూడా మనం ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నాము. ఆ వీడియోలో ఆ తల్లిగారు కూడా నువ్వు స్నేహం చేసింది మాలా మాదిగలతోనే కదా, అక్కడే గొడవ పడలేకపోయావని చెప్పడంతో ఆవిడని కూడా ఇప్పుడు మనం ముద్దాయిగా చేర్చాము.
వాళ్ళు ఇద్దరే ఉన్నారు, ఎవరో లేదు. తండ్రి 20 సంవత్సరాలు అయింది, వదిలేసి వెళ్ళిపోయాడు. భార్య పెళ్లి చేసుకుని ఇతను తాగుపోతూ ఇతని హెరాస్మెంట్ ఇష్టం లేక ఆవిడ వెళ్ళిపోయింది. అక్కడే ఉంటాడు, మద్రాసు వెళ్ళి పనులు చేసుకుంటాడు. వచ్చిన ఎలక్ట్రీషియన్ చేసిన డబ్బులతో వచ్చి ఊర్లో తాగి మళ్ళీ డబ్బులు అవగానే మద్రాసు పనికి పోతాడు. ఆ క్రమంలో 26 మార్చిన అతను ఊర్లోకి వచ్చాడు. 27 మధ్యాహ్నం ఈ వివేకాన్ని అతనితో రోడ్డు మీద గొడవ పడి ఈ న్యూసెన్స్ అంతా జరిగింది. ఒక అతను నన్ను తిట్టాడు, ఆ కోపం మీద నేను తిట్టాల్సి వచ్చింది. తర్వాత నేను వెళ్ళి మళ్ళీ క్షమాపణలు కోరుకున్నాను. ప్రతి ఒక్కరిని, ఆడ మగ పెద్ద చిన్న అందరినీ అందరికీ అదే అంబేద్కర్ బొమ్మ దగ్గర అందరినీ క్షమాపణ కోరుకున్నాను. మళ్ళీ వెళ్ళి నేను ఇవాళ కోర్టుకు పెడుతున్నారు. నేను చేయడం ముమ్మాటికి తప్పే. ఆ మాటే నేను అక్కడికి వచ్చి అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చి మళ్ళీ నేను చెప్పను కూడా చెప్పాను, ఇట్లా దూషించడం నా తప్పేను, ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి పొరపాటు చేయను అని చెప్పాను. నాకు ఎవరి మీద కక్ష లేదండి. అతను గబాల్ని నన్ను తిట్టేసి వెళ్ళటం వల్ల వెళ్ళేటప్పుడు కూడా పలానా అని చెప్పని అనుకుంటా వెళ్ళాడు. ఆ మాటే నాకు ఇదే పల్లెలో మాదిగోలు కుర్రోడిని అని చెప్పి అనుకుంటూ వెళ్ళాడు. ఒక దెబ్బ నన్ను వేసి ఆ విషయం మీద నేను తిట్టాల్సి వచ్చింది. అంతేగాని వేరే కక్షలు కానీ అట్లాంటివి ఏమీ లేవు.